యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భారీ జన సంద్రోహంతో సాగిన ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నడిచారు. ర్యాలీ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, మహిళా సంఘాల బలోపేతం, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణలో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నామినేషన్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో పట్టణమంతా మారుమోగగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అరే వద్దే, కింద కొట్టే, కింద కొట్టు. అన్న మీరు కొంచెం వెనక జరగండి అన్న, కొంచెం వెనక జరగండి అన్న, అందరు వస్తారు. చేయి బిడ్డ ఒక్క నిమిషం. భర్తన ఒక్కసారి చూడండి అన్న, ఇది చూడండి అన్న. వెయిట్ అన్న, ఒకసారి చూడాలి మేడం. తమ్ముడు కొంచెం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లో 6 మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున జనసంద్రంతో నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆలేరులో ఉన్నటువంటి ఆలేరు మున్సిపాలిటీ, యారుట మున్సిపాలిటీలో సుమారు ఒక యారుట మున్సిపాలిటీలో 6,000 మంది మా అక్క చెల్లెలు, మహిళలు, అన్నదమ్ములతోటి నామినేషన్ చేస్తాం. ఈడ 12కు 12 యారుట శ్రీ లక్ష్మణస్వామి 12 కౌన్సిలర్లను గెలిపించుకొని, ఆలేరులో 12 కౌన్సిలర్ గెలిపించుకొని, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలే మా గెలుపుకు పునాదిగా, మా సంక్షేమాలు, మా అభివృద్ధి ప్రజలు ఇక పెద్ద ఎత్తున మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి హారతులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 మున్సిపాలిటీలు ఇలా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున గెలవబోతుంది. ఇక్కడ మా సిపిఐ మిత్రపక్షాలతోటి మేము అలయన్స్లో పోయి ఇక్కడ ఉన్నటువంటి 12 సీట్లు యాదాద్రి యారుట్లో, 12 ఆలేరులో 24 సీట్లు భారీ ఎత్తున కైవసం చేసుకోబోతున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో ఇక్కడ స్థానికంగా సమస్యల మీద పూర్తిగా విఫలమైంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
స్థానిక సమస్యలు స్థానికంగా దుకాణదారులు కానీ షాపుల వాళ్ళు కానీ ఇక్కడ జాగలు పోయిన అందరికీ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తప్పకుండా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఒక బీసీ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి వల్ల కలిగింది. కాబట్టి నేను ప్రజాసేవకుడిగా ప్రజలకు జవాబుదారీగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పటికే వేల కొద్ది కోట్లు తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం విస్మరించినటువంటి పనులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటిగా నెరవేర్చదు. కాబట్టి ఇలా ప్రజాప్రభుత్వం ముందుకొచ్చి పేద ప్రజలకందరికీ సంక్షేమాలే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ముఖ్యంగా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి యాదాద్రిలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం. పేరు మరి 2వ వార్డు యాదగిరిపల్లి బేడపుడుగా జంగల్ నుంచి మరి ఎస్సీ కాలనీ నుంచి నేను ఇక్కడ రాకపోయినా ఇండిపెండెంట్గా మరి ఊరు మద్దతు యాదగిరిపల్లి 2వ వార్డు ఊరు మద్దతు నుంచి నేను ముందుకు రావుతున్నాను. మెజార్టీతో గెలిపిస్తారు. నా ప్రజలు నాకు నమ్మకం ఉంది. ఇంకా ముందుకు నేను గెలిపించి మెజార్టీతో గెలుస్తారని ఈ అందరు ప్రజలకు నా 2వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.